హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే భయ్య, మనం కల్కి మూవీలో అనమాట ఎవరు ఊహించుకునే విధంగా ఒక వెహికల్ అయితే వచ్చింది భయ్య. ఏంటంటే బుజ్జి అనే వెహికల్ అనమాట. ఆ వెహికల్ గురించి అసలు దాని స్పెషల్ ఏంటి, అది ఎక్కడి నుండి వచ్చింది, దానిలో ఏమేమి ఉన్నాయి, దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే భయ్య, అసలు కల్కి మూవీలో అనమాట మన ప్రభాస్ అన్న, టూనైన్ అనే డీడీ, దీంట్లో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే నటిస్తున్నారు. ఫస్ట్ అయితే మన కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకునే గారు, ఇలా ఇంకా కొన్ని కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఉన్నారనమాట. ఈ మూవీలో కొత్త కొత్త హీరోలు కూడా ఉన్నారు, ఎంట్రీ అయితే ఉన్నారు, పెద్ద పెద్ద హీరోల ఎంట్రీ అయితే ఉంది. ఇది మ్యాటర్ కాదనమాట. ఏంటంటే ఈ వెహికల్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఏంటంటే భయ్య, ఈ వెహికల్ అనమాట ఇప్పుడు కల్కి 299 అంటే 2998 అంటే మనకి దాదాపు 800 సంవత్సరాల ఫ్యూచర్ అడ్వాన్స్తో అయితే ఈ వెహికల్ అయితే ఉండాలన్నమాట. కానీ దానికన్నా ఎక్కువ అడ్వాన్స్ ఉండేలా అనమాట ఈ వెహికల్ అయితే తయారు చేశారు భయ్య. జర్మనీ వాళ్ళనమాట, మేడ్ ఇన్ జర్మనీ. ఫస్ట్ అయితే ఈ కార్ గురించి, వీల్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే భయ్య, ఈ వీల్స్ అనమాట డిఫరెంట్ యాంగిల్లో అయితే ఉంటాయి. ఈ వీల్స్ ఎవరు ఊహించుకునే విధంగా, బేరింగ్ సిస్టమ్ కూడా డిఫరెంట్ యాంగిల్ అనమాట. దేనికైనా సరే వీల్ అనేది రౌండ్గా ఉండి మధ్యలో అనమాట మనకి ఆ పట్టు ఉండేలా వీల్ అయితే డిజైన్ చేస్తారు. కానీ ఈ మూవీ కోసం అనమాట నాగేశ్వన్ గారు డిఫరెంట్ యాంగిల్లో అనమాట ఈ వెహికల్ అయితే తయారు చేయించారు భయ్య. ఎవరు ఊహించుకునే విధంగా దీనికి వీల్ డిఫరెంట్ యాంగిల్లో అనమాట. టైరే ఉంటుంది, టైరే జస్ట్ ఆ టైర్ని ఇలా పట్టుకొని అయితే ఒక గ్రిప్ అయితే ఉంటుంది అంతే. ఆ విధంగా ఈ ఈ మూవీలో అనమాట ఆ బుజ్జికి ఆ వీల్ అయితే ఉంటుంది. ఒక్కొక్క వీల్ అనమాట 5 టన్ ఉంటుందన్నమాట. 5 టన్ కేజీస్ మాటలు కాదు, అంత వెయిట్ అయితే ఉంటుంది. వామ్మో అంటే 3 మొత్తం ఈ ప్రతి వెహికల్ అనమాట 2 లేదా 4 ఉంటుంది. కానీ ఈ బుజ్జి అనమాట 3 వీల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ సైజ్ ఏంటంటే భయ్య, ఒక్కొక్కటి 16 అంగుళాల సైజు అనమాట ఆ టైర్లు. ఈ వెహికల్ కోసమే ఖచ్చితంగా దానికోసం అయితే తయారు చేయించారు భయ్య. ఎవరు ఊహించుకునే విధంగా ఈ విధంగా అయితే ఉంది. నేనైతే నమ్మలేదు. దాని గురించి చదువుతూ ఇంకా మైండ్ పోతుంది నాది. ఆ విధంగా అయితే ఉంది భయ్య. తర్వాత ఏంటంటే దీన్ని తయారు చేసిన మెట్లు కూడా డిఫరెంట్ మెట్లు అంట. ఆ విధమైన మెటల్తో అనమాట తయారు చేశారంట. ఇంకా ఏంటంటే ఆ 3 టైర్స్ అయితే ఉంటాయి భయ్య. ఇలా అయితే ఉంటాయి అన్నమాట. కానీ ఆ మూవీకి అనమాట ముందుండే టైర్లు ఇలా ఉండేవి, ఇలా కూడా అయిపోతాయి అన్నమాట. అలా అలా అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. వెనకాల టైర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ వెహికల్ పూర్తిగా పడిపోయినా సరే ఆ టైర్ గ్రిప్తో అనమాట పూర్తిగా లేపొచ్చు. ఆ విధమైన టైర్ సిస్టమ్ అయితే ఆ వెహికల్ అయితే ఉందన్నమాట. ఇంకా ఏంటంటే భయ్య, ఈ బ్యాటరీ సిస్టమ్ అనమాట. ఒకవేళ డీజిల్తో అవ్వకపోతే, పెట్రోల్గా అవ్వకపోతే బ్యాటరీ సిస్టమ్. ఇంకా ఏంటంటే భయ్య, అసలు ఎవరు ఊహించుకునే విధంగా ఏంటంటే మనం ఎయిర్ ఫోర్స్ చూసే ఉంటాం. ఎయిర్ ఫోర్స్ ఈ ఏంటి విమానాలు అయితే చూసే ఉంటాం అనమాట. ఈ వాటికైతే ఫ్యాన్స్ అయితే ఉండవు, ప్రొపెలర్స్ అయితే ఉండవు. కానీ అవి గ్యాస్తో అనమాట లేస్తాయి. ఆ విధమైన సిస్టమ్ అనమాట దీనికి. ఒకవేళ అవి లేకపోతే గ్యాస్తో ఫామ్ అయ్యి స్పీడ్గా అయితే పోతుంది. ఆ విధంగా జెట్ ఇంజన్ స్పీడ్తో పోతుంది. ఇది గంటకనమాట 76 కిలోమీటర్ స్పీడ్తో అయితే పోతుంది. అంత వెయిట్. ఇది పూర్తి వెయిట్ అనమాట 26 టన్స్ వెయిట్ అనమాట. ఇది గంటకి అంత వేగం అయితే పోతుంది భయ్య. అంత వెయిట్తో అంత వేగం అయితే పోతుంది. దీన్ని మన ప్రభాసన్న నడుపుతుంటే ఆ స్టైలే వేరుగుంది భయ్య. నేనైతే నమ్మలేదు. అసలు నాగేశ్వన్ గారికి ఏమేమి చేస్తారో ఏంటో మూవీలో ఇలాంటి వెహికల్ అనమాట. మరియు ఆ స్టీరింగ్ అనమాట భయ్య హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట. అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మరియు మనం బ్రెయిన్తో కూడా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ విధమైన వెహికల్ అనమాట. ఎవరు ఊహించుకునే విధంగా బ్రెయిన్తో కంట్రోల్ చేయొచ్చు, మరియు వీల్ సిస్టమ్ కూడా ఉంది. మరియు అవి డిఫరెంట్ రకాలుగా అయితే ఉంది. త్రీ విధంగా అయితే ట్రై చేయొచ్చు అంట దాన్ని. ఒకటి స్టీరింగ్ అనమాట, ఒకటి బ్రెయిన్ అనమాట, ఇంకొకటి వీల్ లాగా అయితే ఉంటుందంట భయ్య. ఇంకా దాని అసలు మైండ్ పోతుంది నాదైతే. దాని గురించి చెప్పాలన్నా ఇంకా కావాలి. ఇలాంటి పెద్ద వెహికల్ అయితే వస్తుంది భయ్య. బుజ్జి అంటే ఇది. బుజ్జి గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి భయ్య. నాకు అయితే బుజ్జి గురించి చాలా అయితే తెలిసింది. దాని గురించి నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.